Hello champions. C4 cycle ఏదైతే ఉందో దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద లెక్చర్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్. ఇందులో మనం C4 సైకిల్ గురించి పూర్తిగా నేర్చుకుంటాం. అది కాకుండా ఫోటోసింథసిస్ని ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువ తక్కువ అవ్వచ్చు, అంటే ఏ ఫ్యాక్టర్స్ దాన్ని ఫోటోసింథసిస్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అన్న దాన్ని మనం ఇవాళ చాప్టర్లో చదువుకోబోతున్నాం. సో వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ టీచర్ని. అండ్ ఇవాళ క్లాస్లో C4 సైకిల్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫోటోసింథసిస్తో ఈ చాప్టర్ మనం కంప్లీట్ చేసుకుంటాం. సో లెట్స్ బిగిన్ విత్ టుడేస్ చాప్టర్. ఇంతే ఇప్పుడు లాస్ట్ చాప్టర్ వరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే, లాస్ట్ చాప్టర్లో మనం ఒక ఇంపార్టెంట్ విషయం నేర్చుకున్నాం. ఏంటంటే ఈ C3 సైకిల్ ఏదైతే ఉందో ఈ C3 సైకిల్ ఎండ్లోని మనం 6 CO2 మాలిక్యూల్స్ వాడుతూ 18 ATP మాలిక్యూల్స్ ఇంకా 12 NADPH మాలిక్యూల్స్తో కంప్లీట్ చేసేసుకుంటున్నాం. ఓకే, దాంతోపాటు మనకి గ్లూకోజు, దాని తర్వాత వాటివి ఇంటర్మీడియట్స్ అన్నీ మనకు దొరుకుతున్నాయి అన్నది మనం డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటు మనం ఫోటో రెస్పిరేషన్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ ఫోటో రెస్పిరేషన్ ఓన్లీ C3 ప్లాంట్స్లో జరుగుతుంది, C4 ప్లాంట్స్లో జరగదని తెలుసుకున్నాం. సో C4 ప్లాంట్స్లో ఫోటో రెస్పిరేషన్ ఎందుకు జరగదు అది ఇవాళ మనం మెయిన్ టాపిక్గా మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది C4 సైకిల్. ఓకే, C4 సైకిల్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. దాని తర్వాత C4 సైకిల్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫోటోసింథసిస్ అది కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్. ఓకే, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫోటోసింథసిస్ అది కూడా మనం చూసుకుంటాం. సో ఇక్కడి వరకు మనకు క్లియర్. ఇప్పుడు మన ఎజెండా క్లియర్ అయిపోయింది. C4 సైకిల్తో మనం మొదలెడదాం. అయితే ఇప్పుడు ఏమైందంటే హ్యాచ్ ఇంకా స్లాక్ అనేసి ఇద్దరు సైంటిస్టులు ఉన్నారు, హ్యాచ్ అండ్ స్లాక్. హ్యాచ్ అండ్ స్లాక్ వాళ్ళిద్దరిది కథ. వాళ్ళిద్దరు ఏం చేశారంటే హ్యాచ్ అండ్ స్లాక్, కాల్విన్ అనే అతను ఎప్పుడైతే C3 సైకిల్ కనిపెట్టారో అతను ఏమన్నారంటే ఈ వరల్డ్లో ఉన్న ప్లాంట్స్ అన్నిట్లోని C3 సైకిలే జరుగుతుంది అనేసి అతను చెప్పారు. దాని తర్వాత హ్యాచ్ అండ్ స్లాక్ ఏం చేశారంటే సేమ్ ఇదే ప్రాసెస్లో మేజ్ ప్లాంట్, మన కార్న్ లేదంటే స్వీట్ కార్న్ తింటాం కదా, జొన్నది ఏదైతే ప్లాంట్ ఉందో దాంట్లో కూడా C3 సైకిల్ని నడపడానికి ట్రై చేశారు యూజింగ్ రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఆఫ్ కార్బన్. అదే కదా. సో అలా చేసినప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఫామ్ అవుతుందో ఇట్ ఈస్ నాట్ అ 3 కార్బన్ ప్రోడక్ట్ లైక్ ఇన్ C3 సైకిల్, బట్ ఇట్ ఈస్ అ 4 కార్బన్ ప్రోడక్ట్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, ఇది ఎలా జరుగుతున్నది అనేసి వాళ్ళు అబ్జర్వ్ చేశారు. వీళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్ని మేజ్లో చేశారు. మేజ్ అంటే మన కార్న్, స్వీట్ కార్న్ అనేది మంచిగా తింటాం కదా, ఉప్పు కారం పెప్పరు నిమ్మకాయ పిండుకొని శుభ్రంగాను స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకొని, సో దాన్నే మేజ్ అంటాం. ఈ మేజ్ ప్లాంట్లో వాళ్ళు చూశారు ఏంటి, సో ద ఫస్ట్ కార్బన్ ఇంటర్మీడియట్ అంటే ఫస్ట్ కార్బన్ కంపౌండ్ ఆర్ ఇంటర్మీడియట్ అని కూడా అనొచ్చు దాన్ని, ఏదైతే ఫామ్ అయిందో ఇట్ ఈస్ ద 4 కార్బన్ కాంపౌండ్. అదొక 4 కార్బన్ కాంపౌండ్ ఫామ్ అయింది. మన C3లో ఏం చూసామంటే ఇట్స్ 3 కార్బన్ కాంపౌండ్. ఏంటది 3-ఫాస్ఫోగ్లిజరేట్ కదా, అది ఫామ్ అయింది. 3-ఫాస్ఫోగ్లిజరేట్ లేదంటే 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అని కూడా అంటాం దాన్ని. సో ఇక్కడ 4 కార్బన్ కాంపౌండ్ అనేది ఫామ్ అయింది. ఈ 4 కార్బన్ కాంపౌండ్ ఏమిటి అని తెలుసుకోవడానికి వాళ్ళు ఫర్దర్ ఎక్స్పెరిమెంట్ని ఇంకా బెటర్గా చదివారు. అది చదివినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఓకే, ఈ C4 కాంపౌండ్ పేరు ఆక్సాలో అసెటిక్ యాసిడ్ అనేసి. Okay, so there is no 3-phosphoglycerate forming here. The one which is forming is oxaloacetate. దీన్ని ఆక్సాలోఅసెటిక్ యాసిడ్ లేదంటే ఆక్సాలోఅసిటేట్ అని కూడా మనం రాయొచ్చు. ఓకే, ఆక్సాలోఅసిటేట్ అని కూడా రాయొచ్చు. సో ఇది ఎలా జరుగుతున్నది, ఓకే, ఇది ఎలా జరుగుతున్నది అని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు 2 విషయాన్ని అబ్జర్వ్ చేశారు. ఆ 2 విషయం ఏంటి, ఫస్ట్ అబ్జర్వ్ చేసింది C3 కాంపౌండ్ కాదు, ఒక C4 కాంపౌండ్ అని అబ్జర్వ్ చేశారు. ఇట్స్ C4 కాంపౌండ్, క్లియర్. అది కాకుండా వాళ్ళు ఇంకొక 2వ విషయం అబ్జర్వ్ చేశారు. ఏంటంటే ఇందులో ఫోటో రెస్పిరేషన్ అనేది జరగట్లేదు. అవునా కాదా, మనం అది అనుకున్నాం లాస్ట్ క్లాస్లో దట్ ఫోటో రెస్పిరేషన్ ఏదైతే ఉందో అది C4 ప్లాంట్స్లో జరగదు. C4 ప్లాంట్స్లో ఫోటో రెస్పిరేషన్ అనేది జరగదు. ఎందుకు జరగదు అంటే దే హ్యావ్ అ స్పెషల్ అనాటమీ ఆఫ్ సెల్స్
ఏవైతే వాటి లీఫ్లో సెల్స్ ఉన్నాయో దాంట్లో ఒక స్పెషల్ అనాటమీ ఉంది. ఆ స్పెషల్ అనాటమీనే వాళ్ళు అన్నారు క్రాన్స్ అనాటమీ అన్నారు. ఏమన్నారు? క్రాన్స్ అనాటమీ. ఇప్పుడు ఇదంతా నేను మీకు ఇచ్చింది ఒక ఐడియా. దీని అంతటిని మనం ఇప్పుడు డీటెయిల్గా చూసుకుందాం రండి. ఓకే సరే ఫైన్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం C4 పాత్వే గురించి మాట్లాడుకుంటే నేను అదే చెప్పాను. ఈ C4 పాత్వే అనేది ఏదైతే ఉందో కొన్ని సెలెక్ట్ ప్లాంట్స్లోనే ఉండేది. ఆ సెలెక్ట్ ప్లాంట్స్ పేర్లు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిజ్, సార్ఘమ్, ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాంట్స్లో ఎక్కువగా చూడడం అనేది జరిగింది. అది కాకుండా ఇంకా 2-3 ప్లాంట్స్ ఉన్నాయి. షుగర్ కేన్ కూడా వస్తుంది ఇంట్లోని. ఒక నిమిషం, షుగర్ కేన్ కూడా వస్తుంది. ఓకే సో ఈ ప్లాంట్లో చూసినప్పుడు దే హ్యావ్ C4 పాత్వే. ఓకే ఈ C4 పాత్వే ఎక్కువగా మనం చూసుకుంటే, మనం ఈ ప్లాంట్స్ పేరు చూసుకుంటే మనకేం అర్థం అవుతుంది? మనం ఏమనుకోవచ్చు ఇది చూసుకున్నప్పుడు? మనకు అనిపించవచ్చు అన్ని మోనోకాట్సే కదా అనిపించవచ్చు. దీస్ ఆర్ ఆల్ మోనోకాట్స్. అయితే ఓన్లీ మోనోకాట్స్లోనే జరుగుతున్నదా C4 సైకిల్ అంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే C4 సైకిల్ అనేది ఓన్లీ మోనోకాట్స్లో అయితే జరగట్లేదు. అర్థమైందా మీకు? ఫైన్, క్లియరా? C4 సైకిల్ అనేది ఓన్లీ మోనోకాట్స్లోని జరగట్లేదు. ఇట్ ఈస్ ఆల్సో టేకింగ్ ప్లేస్ ఇన్ మెనీ అదర్ ప్లాంట్స్ విచ్ ఆర్ నాట్ మోనోకాట్స్. మోనోకాట్స్ కానీ ఏవైతే ఉన్నాయో డైకాట్స్లో కూడా కొన్ని చోట్ల జరుగుతున్నది. సో అన్ని, అది కాకుండా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డైకాట్స్లో జరిగినా జరగకపోయినా C4 మెయిన్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే బోల్డ్ అని మోనోకాట్స్లో C3 సైకిల్ అనేది జరుగుతున్నది. సో కొన్ని సెలెక్ట్ ప్లాంట్స్లోనే C4 జరుగుతుంది. ఓకే అది. ఇప్పుడు ఏదైతే వీటిలో ఆ అనాటమీ ఉందో దాన్ని మనం ఏమన్నాం? క్రాన్స్ అనాటమీ అన్నాం. క్రాన్స్ అనాటమీ. ఈ క్రాన్స్ అనాటమీలో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ పార్టిసిపేట్ చేస్తాయి. నార్మల్గా మనం చూసింది ఏంటంటే C3 సైకిల్లో ఓన్లీ మీసోఫిల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో లీఫ్లో అవే పార్టిసిపేట్ చేస్తాయి. దాంట్లో ఉన్న క్లోరోప్లాస్ట్లోని డైరెక్ట్గా ఏం జరుగుతుంది? లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ జరిగిపోతుంది. అది అయిపోయింది అనుకున్నాం. ఫైన్. కాకపోతే ఇప్పుడు అందులో స్ట్రోమాలో, క్లోరోప్లాస్ట్లో ఉన్న స్ట్రోమాలో జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మనం చూసుకోబోయేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కేర్ఫుల్గా చూడండి. క్రాన్స్ అనాటమీలోని 2 టైప్స్ ఆఫ్ సెల్స్ చూస్తాం మనం. ఆ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేరే మీజోఫిల్ సెల్స్, ఇంకా బండల్ షీత్ సెల్స్. ఇక్కడ మనం డయాగ్రామ్ లైట్గా వేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డయాగ్రామ్ వేసుకున్నామంటే ఇవి బండల్ షీత్ సెల్స్ అయితే మీజోఫిల్ సెల్స్ వీటి చుట్టూరా ఉంటాయి. ఓకే అది. సో మధ్యలో ఉన్నవి ఏంటంటే బండల్ షీత్ సెల్స్, చుట్టూరా ఉన్నవి మీజోఫిల్ సెల్స్ అనమాట. ఓకే ఓకే సరే ఫైన్. ఇప్పుడు మనం వీటిది లేబులింగ్ చేసుకుంటే ఇవి మీజోఫిల్ సెల్స్ నేను అన్నట్టు, ఇంకా బండల్ షీత్ సెల్స్ ఏమో ఇవి. ఓకే ఇవి బండల్ షీత్ సెల్స్ లోపల ఉన్నవి. సరేనా? మీజోఫిల్ సెల్స్లో ఏంటి? బండల్ షీత్ సెల్స్ మధ్యలో ఉంటే మీజోఫిల్ సెల్స్ దాని చుట్టూరా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీజోఫిల్ సెల్స్లోని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ పేరే పెప్కేస్. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీజోఫిల్లో P అనే లెటర్ ఉందా, ఆ P అనే లెటర్ తోటే చేసుకొని మనం గుర్తుపెట్టుకోవాల్సింది పెప్కేస్ అని ఒక ఎంజైమ్ ఉంది. దీన్ని మనం PEP అన్ని క్యాపిటల్స్ రాసుకోవాలి టు అవాయిడ్ కన్ఫ్యూజన్. ఒక నిమిషం ఆగండి. పెప్కేస్ అని ఒక ఎంజైమ్ ఉంది. ఇందులో ఏ ఎంజైమ్ ఉండదు అంటే ఇందులో రుబిస్కో ఉండదని చెప్తాం. రుబిస్కో అనే ఎంజైమ్ ఏదైతే ఉందో అది ఇందులో ఉండదు. ఓకే మీజోఫిల్ సెల్స్లో ఇక్కడ రుబిస్కో ఎంజైమ్ ఉండదు. కానీ రుబిస్కో ఎంజైమ్ ఎక్కడ ఉన్నది మనకి? ఎందుకంటే రుబిస్కో ఎంజైమ్ కావాలి ఈవెన్చువల్గాను. ఎందుకంటే వీటిలో మీకు డౌట్ రావచ్చు, C4 సైకిల్ జరుగుతున్నది కాబట్టి ఇంకా మరి అవసరమే లేదేమో రుబిస్కో అనుకోవచ్చు మీరు. C4 సైకిల్లో కూడా రుబిస్కో కావాలి. ఆ రుబిస్కో
ఏదైతే ఉందో అది C3 సైకిల్ సెపరేట్గా కండక్ట్ చేస్తుంది మళ్ళీ వెళ్ళి. సో C4 సైకిల్ ఇట్స్ అన్ ఓన్లీ వే టు ఫీడ్ ఇన్ ద CO2 మనం చూసుకుంటాం ఇప్పుడు. సో ఇందులో C3 సైకిల్ ఇంటర్నల్గా ఇంకొక సెల్లో జరుగుతుంది, దట్ ఈస్ ద బండల్ షీత్ సెల్. బండల్ షీత్ సెల్ ఏదైతే ఉందో దాంట్లో మెయిన్గా ఉండే ఎంజైమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ రుబిస్కో. ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో నేను చెప్తాను, కేర్ఫుల్గా వినండి. బండల్ షీత్ సెల్లో B ఉన్నది, రుబిస్కోలో B ఉన్నది. సో బండల్ షీత్ సెల్లో రుబిస్కో ఉంది. ఆ లెటర్స్తో మీజోఫిల్లో P ఉన్నది, పెప్కేజ్ ఎంజైమ్ ఉంటుంది అందులోని. బండల్ షీత్ సెల్లో B అని ఉన్నది, రుబిస్కో ఉంటుంది అందులోని. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పెప్కేజ్ ఎంజైమ్ ఉండదు, దర్ ఈజ్ నో పెప్కేజ్ ఎంజైమ్ హియర్. పెప్కేజ్ ఏదైతే ఉందో ఇట్ వోంట్ బి ప్రెసెంట్, పెప్కేజ్ ఉండదు అక్కడ. ఇప్పుడు ఈ పెప్కేజ్ ఎంజైమ్ రుబిస్కో ఎంజైమ్ది రోల్ ఏమిటి అని తెలుసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు డిగ్ ఇన్ టు ద సైకిల్, C4 సైకిల్ లేదంటే C4 పాత్వే ఏదైతే ఉందో. ఇక్కడ మనం బేసిక్గా డయాగ్రామ్ చూసుకుంటే ఏవైతే సెల్స్ ఉన్నాయో ఈ సెల్స్ని మనం బండల్ షీత్ సెల్స్ అంటాం, ఈ బయట ఉన్న సెల్స్ని మనం మీజోఫిల్ సెల్స్ అంటాం. ఓకే, స్టొమాటా దగ్గర మనం బండల్ షీత్ సెల్స్ ఉంటాయని మనం ఇప్పుడు చదువుకుంటాం, అవే ఈ బండల్ షీత్ సెల్స్ ఇక్కడ ఉన్నవి. ఓకే, ఇవన్నీ మీజోఫిల్ సెల్స్ దీని చుట్టూరా ఉన్నవి. ఓకే, ఇప్పుడు మనం C3 ప్లాంట్లో C4 ప్లాంట్లో కంపేర్ చేసుకోవాలి, అవునా కదా. C3 ప్లాంట్లో చూసుకుంటే బండల్ షీత్ సెల్స్ మీజోఫిల్ సెల్స్ వేరువేరుగా సపరేట్గా ఉన్నాయి, ఎందుకంటే వాటి రెండింటికి ఏం లింక్ లేదు, అవి రెండు కలిపి ఏం వర్క్ చేయట్లేదు. కాకపోతే C4 ప్లాంట్లో దెర్ ఈస్ డివిజన్ ఆఫ్ లేబర్, అంటే పనిని పంచుకుంటున్నాయి, అవి రెండు కలిపి పనిచేస్తాయి. సో అందుకు రెండు కలిసి ఉంటాయి C4 ప్లాంట్స్లో. C3 ప్లాంట్స్లో రెండు సపరేట్గా ఉంటాయి, దూరంగా ఏమీ లింక్ లేదు వాటికి. ఇక్కడ రెండు కలిపి పనిచేస్తున్నాయి కాబట్టి దే విల్ బి టుగెదర్. సరే, ఇక్కడ వరకు మనకి క్లియర్ అయింది. ఇప్పుడు ఇది మీ NCERTలో ఇచ్చింది, ఇది NCERTలో ఇలాంటిదే ఇచ్చారు. ఓకే, ఇది మీరు ఎలాగో చదువుకోవాలి, దీంట్లో డౌట్ లేదు. బట్ నేను మీకు కొంచెం ఈజీగా చేసి చెప్దాం అనుకుంటున్నాను, అందుకే నేను మీకు సపరేట్గా లైట్గా నేను మీకు చేసి చూపిస్తాను ఒక డయాగ్రాము. ఈ డయాగ్రామ్ మీరు నాతో పాటు డ్రా చేసుకోండి, రండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అన్నది కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెండు సెల్స్ వేసుకుంటాం ఫస్ట్. ఓకే, ఆ రెండు సెల్స్ ఏమిటి, ఓకే రెండు సెల్స్ వేసుకున్నాం. ఈ రెండు సెల్స్ని మనం ఇప్పుడు ఇంకా ప్రాపర్గా ఏం చేస్తాం, ఒక్క నిమిషం. ఓకే, సరే ఫైన్. మీదనున్న దాన్ని మనం మీజోఫిల్ సెల్ అంటాం, మీదనున్న దాన్ని మనం మీజోఫిల్ సెల్ అంటాం. కిందనున్న దాన్ని మనం బండల్ షీత్ సెల్ అంటాం. ఓకే, రెండు సెల్స్ని గీసుకున్నావా, నాతో పాటు మీరు కూడా ఈ డయాగ్రామ్ గీయండి, అప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సరే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఫస్ట్ ప్రైమరీ కార్బన్ యాక్సెప్టర్ లేదంటే CO2 యాక్సెప్టర్ ఏదైతే ఉండేదో C3 సైకిల్లో దట్ ఈస్ RUBP ఆర్ రిబులోస్ బిస్ఫాస్ఫేట్ ఉండేది. ఇక్కడ ప్రైమరీ CO2 యాక్సెప్టర్ RUBP ఉండదు, ఇక్కడ ప్రైమరీ CO2 యాక్సెప్టర్ మీజోఫిల్ సెల్లో ఉంటుంది, అండ్ దట్ ఈస్ PEP. దీని పేరే ఫాస్ఫోఈనాల్ పైరువేట్. PEP అంటే ఫాస్ఫోఈనాల్ పైరువేట్. ఫాస్ఫోఈనాల్ పైరువేట్ దాని పేరు. ఓకేనా, ఫాస్ఫోఈనాల్ పైరువేట్. క్లియర్గా లేదంటే ఇంకొకసారి నేను మీకు కావాలంటే రాస్తాను, ఒక్క నిమిషం ఆగండి. Phosphoenol pyruvate, this is the primary CO2 acceptor. దీన్ని మనం ఏమంటాం, ప్రైమరీ CO2 acceptor అంటాం. ఇప్పుడు ఇది క్లియర్ అయిందంటే ఇక్కడ
పీఈపీ ఏదైతే ఉందో ఫస్ట్ ఏం చేస్తుంది వాట్ విల్ డూ, ఇట్ విల్ accept ద కార్బన్ డైఆక్సైడ్. బయట నుంచి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ వస్తున్నదో దాన్ని అక్సెప్ట్ చేస్తుంది, తీసుకుంటుంది. బికాజ్ ఇట్స్ ద ప్రైమరీ CO2 అక్సెప్టర్ కాబట్టి ఇట్ విల్ అక్సెప్ట్ ద కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ అక్సెప్ట్ చేసిన తర్వాత ఏదైతే ఫస్ట్ కాంపౌండ్ ఫామ్ అయిందో దాన్నే మనం అంటాం ఆక్సాలో అసిటిక్ యాసిడ్ ఆర్ AAA. దీన్ని ఏమంటాం ఆక్సాలో అసిటిక్ యాసిడ్, దీన్ని ఆక్సాలో అసిటేట్ అని కూడా అనొచ్చు. OAA అంటే ఏమిటి, ఆక్సాలో అసిటేట్. సరేనా, ఫైన్. సరే, ఇప్పుడు ఈ ఆక్సాలో అసిటేట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ 4 కార్బన్ కాంపౌండ్. పీఈపీ ఏదైతే అవుతుందో ఇట్స్ అ 3 కార్బన్ కాంపౌండ్. ఒక కార్బన్ వచ్చి యాడ్ చేయడం వల్ల 4 కార్బన్ కాంపౌండ్ వచ్చింది. మనకి క్లియర్ ఇది కదా, ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు ఈ 4 కార్బన్ కాంపౌండ్ ఏదైతే ఆక్సాలో అసిటేట్ ఉందో దీని నుంచి ఒక కొత్త కాంపౌండ్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ మ్యాలేట్. ఆక్సాలో అసిటేట్ నుంచి మ్యాలేట్ ఫామ్ అవుతుంది. దిస్ మ్యాలేట్ ఈస్ అగైన్ అ 4 కార్బన్ కాంపౌండ్ అండ్ ఇట్ విల్ ట్రావెల్ టు ద బండల్ షీత్ సెల్. ఇంకా అక్కడ ఉండదు, ఇది ఇక్కడ ఉండదు, మీజోఫిల్ సెల్లో ఇంక ఉండదు. ఇంకా మీజోఫిల్ సెల్ నుంచి వీఆర్ డిగ్గింగ్ ఇన్ టు ద బండల్ షీత్ సెల్ నౌ. ఓకే, సరేనా. మీజోఫిల్ సెల్ నుంచి మనం బండల్ షీత్ సెల్కి వెళ్ళిపోతాం. బండల్ షీత్ సెల్లో మనం చూసేది ఏమిటంటే, బండల్ షీత్ సెల్లో ఏం జరుగుతున్నది, ఇది కంటిన్యూ అవుతుంది మ్యాలేట్. ఇక్కడ మ్యాలేట్ కంటిన్యూ అవుతుంది, వస్తుంది. ఈ మ్యాలేట్ వచ్చి ఏం ఫామ్ చేస్తుంది, పైరువేట్ని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు రిమెంబర్, ఇక్కడ పైరువేట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ 3 కార్బన్ కాంపౌండ్. అగైన్ ఇట్స్ అ 3 కార్బన్ కాంపౌండ్. మళ్ళీ ఇది ఒక 3 కార్బన్ కాంపౌండ్ అవుతుంది. ఓకే, ఇది 3 కాంపౌండ్ అయినప్పుడు ఇక్కడ రిలీజ్ అయిపోయేది ఏంటి, CO2 ఇక్కడ రిలీజ్ అయిపోతుంది. అయితే ఈ CO2ని ఏం చేస్తాం, తీసి పారేస్తాం, అక్కడే మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం అండ్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద క్యాల్విన్ సైకిల్. ఈ CO2 ఏదైతే ఉందో ఇది క్యాల్విన్ సైకిల్లోకి ఎంట్రీ కొట్టేసి రుబిస్కోని వాడుకొని ఇక్కడ మనకి రుబిస్కో ఉంటుంది. హియర్ వి విల్ సీ రుబిస్కో. సరేనా, ఇక్కడ మనకి రుబిస్కో ఉంటుంది ఎంజైమ్. అయితే ఈ ఎంజైమ్ ఇక్కడ ఏదైతే జరిగిందో ఇక్కడ జరిగిన దాని ఎంజైమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం, దట్ ఈస్ పెప్కేస్. ఆగండి, వేరే పెన్తో రాద్దాం. పెప్కేస్ ఎంజైమ్ అనేది వాడతాం. ఇప్పుడు ఈ పైరువేట్ ఏదైతే ఫామ్ అయిందో బండల్ షీత్ సెల్లో ఇది ఎలా ఉండిపోతుందా, మనం సైకిల్ని కంప్లీట్ చేయాలి ఇప్పుడు, అవునా కాదా. మనం ఇక్కడ సైకిల్ని కంప్లీట్ చేయాలి అంటే ఈ పైరువేట్ని ఇక్కడ వదిలేకుండా మనం ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్ తీసుకొని మళ్ళీ పైరువేట్ని ఇక్కడ పంపించి మళ్ళీ ఫాస్ఫోయినాల్ పైరువేట్లో కన్వర్ట్ చేసి పడేస్తాం. ఇది ఎప్పుడైతే జరుగుతున్నదో, ఫాస్ఫోయినాల్ పైరువేట్లు ఎప్పుడైతే కన్వర్ట్ అవుతున్నదో మీజోఫిల్ సెల్లోకి వెళ్ళి అక్కడ ఒక ఇంపార్టెంట్ స్టెప్ జరుగుతున్నది. ఏంటి ఆ స్టెప్, అక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం జరుగుతున్నది. ఏమిటా విషయం, నేను మిమ్మల్ని అది అడిగితే మీరు నాకేం చెప్తారు, నేను మీకు చెప్తాను. అక్కడ 2 ATP ఈక్వలెంట్స్ ఏవైతే ఉన్నాయో, 2 ATP ఈక్వలెంట్స్ అంటే AMP అని 2 ATP ఈక్వలెంట్స్ యూజ్ అవుతాయి ఇక్కడ. అర్థమైందా, ఈ ప్రాసెస్లో AMP 2 సార్లు యూజ్ అవుతుంది. 2 AMP మాలిక్యూల్స్ యూజ్ అవుతాయి విచ్ ఆర్ ATP ఈక్వలెంట్స్. AMPని మనం ఏమంటాం ఇక్కడ, దీస్ ఆర్ AMP అంటే అడినైన్ మోనోఫాస్ఫేట్, ఇట్ ఈస్ ATP ఈక్వలెంట్. ఇట్స్ అన్ అంటే ఇప్పుడు ATP అంటే ఎడినోజైన్ ట్రైఫాస్ఫేట్, 3 ఫాస్ఫేట్లు ఉంటాయి. AMPలో ఒకటే ఫాస్ఫేట్ ఉంటుంది, ఎడినోజైన్ మోనోఫాస్ఫేట్. అది ATP ఏదైతే ఉందో దానికి కొంచెం ఈక్వల్ అనమాట, దానికి సంబంధించిన మాలిక్యూలే. సో దాన్ని మనం ATP ఈక్వలెంట్ అంటాం. సో టోటల్ ఇక్కడ ఎన్ని యూజ్ అయ్యాయి అంటే 2 AMPs యూజ్ అయ్యాయి, అవునా కాదా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ATPs.
సరేనా? ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం C3 సైకిల్లో ఎన్ని కార్బన్ డైఆక్సైడ్ వాడుకున్నాము, దాని తర్వాత ఎన్ని యాక్చువల్గా ATP మాలిక్యూల్స్ వాడామన్నది ఒక టాలీ చేసుకుంటాం మనం, అవునా కాదా? ఆ టాలీ ఇంకొకసారి మనం చేసుకుంటే ఇప్పుడు CO2 ఓకే, CO2 ATP ఇంకా NADPH ఈ టాలీ మనం చేసుకోవాలి. ఈ టాలీ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైటీరియాలో మనం C3 సైకిల్ C4 సైకిల్ పెట్టుకుందాం, సరేనా? C3 సైకిల్లో మనం ఒక కార్బన్ మాలిక్యూల్ చూసుకుంటే, ఒక కార్బన్ మాలిక్యూల్ వచ్చినందుకు ఓకే, ఒక కార్బన్ మాలిక్యూల్కి ఎన్ని ATPs యూజ్ అయ్యాయి? ఇక్కడ టోటల్ మనకి 3 ATPs 2 NADPHలు యూజ్ అయ్యాయి. అదే C4 సైకిల్లో మనం చూసుకుంటే ఏమవుతున్నది, ఒక కార్బన్ మాలిక్యూల్కి 2 ఎక్స్ట్రా ATPలు ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి యాడప్ అయిపోతాయి. ఇక్కడ ఏదైతే యూజ్ అయ్యాయో ఈ 2 ఎక్స్ట్రా ATPలు ఏవైతే ఉన్నాయో ఇవి యూజ్ అవడం వల్ల మనం అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఒకటే యూజ్ అయినా 5 ATPలు 2 NADPHలు అలా కంటిన్యూ అవుతాయి. 5 ఇస్ బికాస్ ఈ 2 ఎక్స్ట్రా ATPలు ఏవైతే ఉన్నాయో ఇవి యాడప్ అవుతున్నాయి. ఎందుకంటే C3 సైకిల్ ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్నది. క్యాల్విన్ ఆర్ C3 సైకిల్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ జరుగుతుంది. ఈ C3 సైకిల్ ఏదైతే ఉందో ఇది జరిగినప్పుడు అక్కడ ఆల్రెడీ 3 ATPలు 2 NADPHలు యూజ్ అవుతాయి. ఇప్పుడు CO2లో మీకు కన్ఫ్యూజన్ ఉంటే నేను మీకు ఒక విషయం చెప్పేస్తాను. ఇక్కడ CO2 ఒకటే ఎంటర్ అయ్యి మళ్ళీ అదే CO2 ఇక్కడ యూటిలైజ్ అయింది అంతే తప్ప ఇంకేం లేదు. సో కొత్తగా ఏమి CO2 ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేలేదు ఏమీను, సేమ్ CO2 అలాగైంది. ఇప్పుడు ఇక్కడ ఫోటో రెస్పిరేషన్ ఎందుకు జరగట్లేదంటే వీళ్ళు ఏం చేశారంటే C4 ప్లాంట్స్లోని ఈ 2 సెల్స్ ఏం చేస్తున్నాయంటే నార్మల్గా మనం ఫోటో రెస్పిరేషన్లో ఏమవుతున్నది, రుబిస్కోకి రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి, డ్యువల్ నేచర్ ఉంది. కార్బాక్సిలేస్ ప్రాపర్టీ ఉంది, ఆక్సిజనేస్ ప్రాపర్టీ కూడా ఉంది కదా. ఇప్పుడు కార్బాక్సిలేస్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల C3 సైకిల్ జరుగుతుంది, ఆక్సిజనేస్ ప్రాపర్టీ ఉండడం వల్ల ఫోటో రెస్పిరేషన్ జరుగుతుంది, అవునా కదా? సో ఆ ఆక్సిజనేస్ ప్రాపర్టీ రాకుండా ఆపేయడానికి, ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ అవ్వకుండా కంటిన్యూస్గా CO2 సప్లై ఇలా ఇస్తూ ఉండడానికి C4 ప్లాంట్స్ ఈ మెథడ్ని కనిపెట్టుకున్నాయి. ఈ రెండు వేరే వేరే సెల్స్లో ఏం చేస్తున్నాయంటే ఇక్కడి నుంచి CO2ని ఎప్పుడు పంప్ చేస్తూ మీజోఫిల్ సెల్ నుంచి ప్లాస్మోడెస్మాటా త్రూగా ట్రావెల్ చేసుకుంటూ కంపౌండ్స్ ఎప్పుడైతే వస్తాయో అక్కడ CO2ని రిలీజ్ చేసేస్తాయి. ఈ CO2 అలా రిప్లెనిష్ అవుతూనే ఉంటుంది ఈ సైకిల్ త్రూగా. ఈ సైకిల్ త్రూగా CO2 రెగ్యులర్గా వస్తుంటే రుబిస్కో డైరెక్ట్గా CO2నే ఫేవర్ చేసి C3 సైకిల్ కండక్ట్ చేస్తుంది, ఫోటో రెస్పిరేషన్ని కండక్ట్ చేయదు, పక్కన తీసి పడేస్తుంది ఫోటో రెస్పిరేషన్. ఆక్సిజనేస్ యాక్టివిటీ ఉండదు. ఆ ఆక్సిజనేస్ యాక్టివిటీ C3లోనే వస్తుంది, ఎందుకంటే దెర్ ఈజ్ నో కాన్స్టెంట్ CO2 సప్లై, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ నియర్ ది ట్రీ. ఇక్కడ పార్షియల్ ప్రెషర్తో పనే లేదు, ఆల్రెడీ ఇక్కడ ఈ మీజోఫిల్ సెల్ ఏదైతే ఉందో డెఫినెట్గా CO2ని తీసుకుంటుంది. పార్షియల్ ప్రెషర్ ఉన్నా పార్షియల్ ప్రెషర్ మీద డిపెండ్ అవుతూనే చేస్తుంది. CO2ని తీసుకొని ఈ బండల్ షీత్ సెల్లో CO2ని ఎప్పుడు రిలీజ్ చేస్తుంటుంది. సో దెర్ ఈస్ కాన్స్టెంట్ సప్లై ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ C4 సైకిల్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ దెర్ ఈస్ నో స్టాపింగ్ ఆఫ్ ద carbon dioxide supply which will lead to continuous C3 cycle in the bundle sheath cell. ఈ continuous C3 cycle ఉండడం వల్ల ఫోటో రెస్పిరేషన్ అనేది జరగదు, బికాస్ రుబిస్కో హ్యాస్ అ కంప్లీట్ అడ్వాంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అవైలబిలిటీ అండ్ డూయింగ్ ద C3 సైకిల్. రుబిస్కో కార్బాక్సిలేజ్ నేచర్ ఏదైతే ఉందో దాన్ని ఫేవర్ చేస్తుంది. ఓకే, ఇది మనకి బేసిక్గా వచ్చే నాలెడ్జ్. ఓకే, సరే, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది, అవునా కదా? ఇక్కడ వరకు మనకి క్లియర్ అయింది. ఇప్పుడు మనం ఈ టాలీ మనం చూసుకుంటే ఇక్కడ మనకు అర్థమైంది. ఈ టాలీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు దీంట్లో మళ్ళీ మనకి వేరియేషన్స్ కావాలి అంటే మీరు మరి చేసుకోవచ్చు. 6 మాలిక్యూల్స్కి ఇక్కడ ఎన్ని అవుతాయి, 18 ATPs అయితే అక్కడ 6 5 30 ATPs అయిపోతాయి. ఓకే, ఆ వేరియేషన్ మనం చేసుకుందాం. ఆ వేరియేషన్ మనం చేసుకుంటే ఇక్కడ చూడండి, ఫర్ సపోజు మనం 6 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాం ఫర్ 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్, దానికి 18 ATPs వస్తాయి, ఇంకా 12 NADPHలు వస్తాయి. అదే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా మనం 6 మాలిక్యూల్స్ వాడుకున్నాం అంటే 6 మాలిక్యూల్సే వాడుకున్నాం అనుకోండి, గ్లూకోజ్ ఫామ్ చేయడానికి 6 మాలిక్యూల్స్ కావాలి కార్బన్ డైఆక్సైడ్ది. అప్పుడు ఇక్కడ 30 ATPలు వస్తాయి,
ఓకే, అండ్ 12 NADPHలో వస్తాయి. అది అన్నమాట లెక్క. ఓకేనా? సో ఈ కాలం ఎప్పుడు మీ దగ్గర ఉండాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. క్వశ్చన్స్ రావచ్చు దీని నుంచి. ఓకే, సరే ఫైన్, ఇక్కడ వరకు మనకు క్లియర్ అయింది. సరేనా? ఇప్పుడు మనం ఫైనల్గా ఇది మీకు ఏంటది చదువుకోవడానికి అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు చదువుకోవడానికి ఏదో ఒకటి ఉండాలిగా ఎక్స్ట్రా, దానికోసం నేను ఈ మెటీరియల్ అంతా ఉంచాను, ఇది మీరు చూసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం లిమిటింగ్ ఫ్యాక్టర్స్ పక్క వెళ్ళిపోతాం, ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫోటోసిన్సిస్ పక్క వెళ్ళిపోతాం. దీనికన్నా ముందు మనం లిమిటింగ్ ఫ్యాక్టర్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. మీ క్లాస్లోని 30 మంది ఉన్నారు మీరు. ఓకే, ఈ 30 మందికి ఒకటే అసైన్మెంట్ ఇచ్చారు. ఇంకా ఆ టీచర్ రూల్ ఏం పెట్టారంటే, నేనే మీ క్లాస్లో ఉన్నాను, మీరు 30 మంది ఉన్నారు, మీ 30 మందిలో నేనే ఒక అసైన్మెంట్ మీకు ఇచ్చాను. ఆ అసైన్మెంట్ నేనేమన్నానంటే, ఒకే ఒక సింగిల్ రూల్ పెట్టాను, ఏమన్నానంటే మీరందరూ ఒకేసారి వచ్చి సబ్మిట్ చేయాలి అని నేను చెప్పాను. ఓకే, మీరందరూ కలిపి ఒకేసారి వచ్చి సబ్మిట్ చేయాలి, అందరిది సబ్మిషన్ వచ్చినంత వరకే నేను మార్క్స్ ఇస్తాను, లేదంటే నేను మార్క్స్ ఇయ్యను. సో మొత్తం 30 స్టూడెంట్స్ అందరూ వచ్చి సబ్మిట్ చేయాలి, అప్పుడే నేను మార్క్స్ అవార్డ్ చేస్తాను అందరికీ అని నేను చెప్పాను ఈ విషయం. ఓకే, సరే అందరికీ అర్థమైంది, ఓకే అన్నారు. ప్రాబ్లం ఏంటంటే అందరూ మ్యాక్సిమం చేసిన తర్వాత కూడా ఒక్కళ్ళు గ్యారంటీగా ఉంటారు, ఒక్కళ్ళో ఇద్దరు గ్యారంటీగా ఉంటారు. ఎవరైతే బంగారు బాబ్జీలు అనమాట, వాళ్ళు అసలు చేయరు, లేజీలు అనమాట వాళ్ళు. ఆ బద్ధకం, ఆ సోంబేరితనం వల్ల వాళ్ళు అది కంప్లీటే చేయరు. వాళ్ళు కంప్లీట్ చేయడం పోవడం వల్ల మీరు కూడా సబ్మిట్ చేయలేకుండా అవుతున్నది, దానివల్ల ఎవరికి మార్క్స్ దొరకట్లేదు. సో ఎవరైతే ఒక్కళ్ళు సబ్మిట్ చేయట్లేదో వాళ్ళని మనం లిమిటింగ్ స్టూడెంట్ అంటాం. ఓకే, ఇక్కడ ఫోటోసిన్సిస్ జరుగుతున్నప్పుడు కూడా సిమిలర్ సిచ్యువేషన్ మనం ఇమాజిన్ చేసుకుంటే లిమిటింగ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏదైతే ఇందులో 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మాట్లాడుకుంటాం, లైట్ ఇంటెన్సిటీ, టెంపరేచర్, ఇంకా లాస్ట్లో ఏదైతే ఉందో దట్ ఈస్ CO2 కాన్సన్ట్రేషన్, లైట్ ఇంటెన్సిటీ, ఇంకా టెంపరేచర్. ఈ 3 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ మిగతా 2 ఫ్యాక్టర్స్ బాగున్నా కూడా ఒక్క ఫ్యాక్టర్ కరెక్ట్గా లేకపోతే మిగతా 2 కూడా సరిగ్గా పనిచేయకుండా ఫోటోసిన్సిస్ అనేది సరిగ్గా జరగదు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, CO2 కాన్సన్ట్రేషన్, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు లైట్ ఇంటెన్సిటీ మంచిగా వస్తున్నది, రెడ్ లైట్ దొరుకుతున్నది, బాగానే ఉంది, బాగుంది, టెంపరేచర్ కూడా ఫేవరబుల్గా ఉంది, కానీ CO2 దొరకట్లేదు. CO2 లేకపోతే ఫోటోసిన్సిస్ జరుగుతుందా? జరగదు. సో ఫోటోసిన్సిస్ రేటు డౌన్ అయిపోతుంది, ఫోటోసిన్సిస్ రేట్ పడిపోతుంది, ఫోటోసిన్సిస్ సరిగ్గా జరగదు. ఫర్ సపోజ్ ఇంకొక సిచ్యువేషన్ తీసుకుంటే CO2 కాన్సన్ట్రేషన్ బాగుంది, లైట్ ఇంటెన్సిటీ కూడా బాగుంది, కానీ టెంపరేచర్ చాలా ఎక్కువ వేడిగా ఉంది. ప్లాంట్లో ఏ ఎంజైమ్ అయినా కూడా ఓకే 25 to 37 degrees Celsius వరకు బాగా పనిచేస్తాయి, బెస్ట్ పనిచేస్తాయి. దాని తర్వాత టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోగానే ఎంజైమ్స్ ఆర్ బేసికలీ ప్రోటీన్స్ ఎక్కువ టెంపరేచర్ ఇస్తే ఏమవుతుంది? డీనేచర్ అయిపోతాయి, డీగ్రేడ్ అయిపోతాయి, బ్రేక్ అయిపోతాయి. సో ఎంజైమ్స్ సరిగా పనిచేయవు. ఎంజైమ్స్ ఆర్ ద బ్యాక్ బోన్. ఎంజైమ్స్ సరిగా పనిచేయట్లేదంటే ఫోటోసిన్సిస్ సరిగా జరగదు మళ్ళీ. సో టెంపరేచర్ ఎక్కువైపోవడం వల్ల టెంపరేచర్ బికేమ్ అ లిమిటింగ్ ఫ్యాక్టర్. అదే టెంపరేచర్ తక్కువ ఉన్నా కూడా అదే ప్రాబ్లం అవుతుంది. సో వీటన్నిటిని మనం లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. 1 by 1 ముందు మనం లిమిటింగ్ ఫ్యాక్టర్స్ని డిస్కస్ చేయడమే కాకుండా లాస్ట్లో ఇంకో రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి యాక్సెసరీ ఫ్యాక్టర్స్ అంతేను, అవి కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఫస్ట్ 3 లిమిటింగ్ ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేద్దాం రండి. ఓకే, సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునే లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఇవే. ఏదైతే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఉందో ఇది ఫస్ట్ ఫ్యాక్టర్, దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది, దాని తర్వాత టెంపరేచర్. ఈ 3 ఫ్యాక్టర్స్ని మనం ఫస్ట్ డిస్కస్ చేయబోతున్నాం 1 by 1. ఫస్ట్ లైట్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేద్దాం. లైట్ ఇంటెన్సిటీ గురించి చూసుకుంటే మనకు ఒక విషయం తెలుసు, ఏంటి? లైట్ మనకి ఎంత కావాలి? 700 నానోమీటర్. ఎందుకంటే P680 ఏదైతే ఉందో, P680 ఇంకా P700 రెండు ఫోటో సిస్టమ్స్ ఉన్నాయి. ఇవి రెండు ఈ వేవ్ లెంత్స్లో బెస్ట్ పనిచేస్తాయి. ఓకే, సో ఆ వేవ్ లెంత్ లైట్ ఇంటెన్సిటీతో మనకు దొరికింది అంటే మంచిగానే జరుగుతుంది. కాకపోతే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, కంటిన్యూస్గా నేను ఈ ఏరియాలో ఎక్కువగా రెడ్ లైటే ఉంటుంది. ఓకే, విబ్గ్యూర్ మనం చూసుకుంటే విజిబుల్ లైట్ స్పెక్ట్రమ్లో విబ్గ్యూర్లో లాస్ట్లో రెడ్ వస్తుంది. ఆ రెడ్ ఉన్న చోటే ఈ 680, 700 ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నేను కంటిన్యూస్గా ప్లాంట్కి రెడ్ లైట్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఆ రెడ్ లైట్లోనే ప్లాంట్ చాలా బాగా ఫోటోసిన్సిస్ చేస్తున్నది కదా, నేను రెడ్ లైటే ఇస్తూ ఉంటే ప్లాంట్ బాగా ఫోటోసిన్సిస్ చేసేస్తుందో, ఎక్కువ ఫుడ్ ప్రొడ్యూస్ చేసేస్తుందో అంటే రాంగ్. ప్లాంట్కి కంటిన్యూస్గా మీరు రెడ్ లైట్ ఇచ్చారంటే ఏదైతే రియాక్షన్ సెంటర్ ఉందో, క్లోరోఫిల్ A ఏదైతే ఉందో రియాక్షన్ సెంటర్, అక్కడ ఫోటో ఆక్సిడేషన్ జరిగిపోయి ప్రాసెస్సే ఆగిపోతుంది.
డిగ్రేడ్ అయిపోతుంది, డీనేచర్ అయిపోతుంది, అంటే అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. కంటిన్యూస్గా లైట్ ఇచ్చేయడం వల్ల అంత ఎనర్జీని బేర్ చేయలేక అంత ప్రాసెస్ ఫెటీగ్ అయిపోయి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో పూర్తిగా ఆగిపోతుంది. సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే లైట్ ఇంటెన్సిటీ కంటిన్యూస్గా కూడా ఎక్కువ ఉండకూడదు, డ్రాప్ అంటే కొంచెం అలా లైట్ మంచిగా రెడ్ లైట్ దొరుకుతూ ఉండాలి. కంటిన్యూస్గా హై ఇంటెన్సిటీ లైట్ ఉన్నదంటే డిగ్రేడేషన్ ఆఫ్ ద రియాక్షన్ సెంటర్ విల్ టేక్ ప్లేస్ and photoxidation of the reaction center, the chlorophyll will take place and the photosynthesis will not happen. అది సో మనం చూస్తే ఒకంత వరకు లైట్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతూ మంచిగా ఫోటోసిన్సిస్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ లైట్ ఇంటెన్సిటీ ఎక్స్ యాక్సిస్లో, వై యాక్సిస్లో రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్. సో లైట్ ఇంటెన్సిటీని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అంటే ఏదైతే ఎంత తీక్షణంగా ఉంది వెలుగు, సన్లైట్ ఏదైతే ఉందో ఎంత స్ట్రాంగ్గా ఉన్నదో దాన్ని బట్టి అనమాట. సో ఎక్కువ స్ట్రాంగ్గా సన్లైట్ అయిపోయిందంటే ఏమవుతుంది, కాన్స్టెంట్ అయిపోతుంది, ఆగిపోతుంది. ఎందుకు, ఎంత సన్లైట్ స్ట్రాంగ్ ఉందంటే అక్కడ టెంపరేచర్ కూడా పెరిగిపోతుంది కదా. మీరు ఆలోచించండి, చాలా ఎక్కువ ఎండగా ఉన్నదంటే వేడి కూడా దాంతోపాటు పెరుగుతుంది. లైట్ బ్రింగ్స్ హీట్ విత్ ఇట్, హై టెంపరేచర్స్ విత్ ఇట్. ఎక్కువ లైట్ అయిపోయిందంటే టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది. అంత లైట్ ఇంటెన్సిటీలో టెంపరేచర్ కూడా పెరగడం వల్ల టెంపరేచర్ బికమ్స్ ద లిమిటింగ్ ఫ్యాక్టర్. టెంపరేచర్ లిమిట్ చేసేస్తుంది. ఎక్కువ టెంపరేచర్ అయిపోవడం వల్ల ఫోటోసిన్సిస్ అనేది ఆగిపోతుంది. సో ఇన్ దిస్ కేస్ టెంపరేచర్ విల్ బికమ్ అ లిమిటింగ్ ఫ్యాక్టర్. ఓకే, లేదంటే CO2 కాన్సన్ట్రేషన్ కూడా సపోజ్ లేదనుకోండి సరిగ్గాను, అప్పుడు CO2 కాన్సన్ట్రేషన్ కూడా ఎఫెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఫస్ట్ లైట్తో సంబంధించింది. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకునేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అదెందుకు ఇంపార్టెంట్ మీకు ఆల్రెడీ తెలుసు. మన ఫోటోసిన్సిస్లో మెయిన్ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో దాని నుంచే గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. మనం డార్క్ రియాక్షన్లో ఆ కార్బన్ డైఆక్సైడ్ వాడుకొని కార్బాక్సిలేషన్ అనేది చేస్తున్నాము. ఓకే, C3 సైకిల్లో, C4 సైకిల్లో రెండిట్లో నేను ఇదేదైతే ఏంటది కార్బన్ డైఆక్సైడ్ ఉన్నదో అది చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుసు. ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ అవసరం కన్నా ఎక్కువ ఇచ్చేస్తే ఉపయోగపడుతుందా? ఒక బాటిల్లో 1 లీటర్ నీళ్ళే పడతాయి, దానికన్నా ఎక్కువ పోస్తే బయట ఓవర్ఫ్లో అయిపోతుంది. ఒక బకెట్లో ఒకే 20 లీటర్ నీళ్ళే పడతాయి, ఇంకా అలా ఓపెన్ చేస్తూ ఉంచాలంటే బకెట్ ఓవర్ఫ్లో అయిపోయి నీళ్ళు వేస్ట్ అవుతాయి తప్ప దాంట్లో మనం ఎక్కువ ఫిల్ చేయలేము. సేమ్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. మనకి ఎంత CO2 కావాలో ఫోటోసిన్సిస్లో అంతే మనం ప్రొవైడ్ చేయాలి ప్లాంట్కి. దానికన్నా ఎక్కువ ప్రొవైడ్ చేస్తే కూడా పెద్దగా జరిగేదేమీ లేదు. ఇట్ విల్ బికమ్ కాన్స్టెంట్. ఎక్కువ CO2 అయిపోతే ఏమవుతుంది, ప్లాంట్ అంతా యూటిలైజ్ చేసుకోలేదు. ఒక పర్టికులర్ యూనిట్ ఉంది, ఎంత కార్బన్ డైఆక్సైడ్ దానికి కావాలి అనేసి, అంత వాడుకున్న తర్వాత అది ఆగిపోతుంది. ద ఫోటోసిన్సిస్ రేట్ విల్ ఓన్లీ ఇంక్రీజ్ అప్ టు సర్టెన్ లెవెల్, దాని తర్వాత కాన్స్టెంట్ అయిపోతుంది. ఇంకా పెద్ద ఇంక్రీజ్ అవ్వదు, అదే లెవెల్లో ఇంకా నడుస్తుంది. ఎంత CO2 ఇచ్చుకున్నా ఇంకా పెద్దగా పెరగదు ఫోటోసిన్సిస్ రేటు. దాని తర్వాత లాస్ట్లో మనం టెంపరేచర్కి వచ్చేస్తాం. టెంపరేచర్లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, టెంపరేచర్ ఈజ్ అ వెరీ క్రిటికల్ ఫ్యాక్టర్. ఎందుకంటే నార్మల్గా మనం లైట్ ఇంటెన్సిటీ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ మనం కొంచెం ఎక్కువ ఇచ్చేసినా పర్వాలేదు, కానీ టెంపరేచర్ మరీ ఎక్కువ ఇచ్చేసామంటే ఎంజైమ్స్ అనేవి డీనేచర్ అయిపోతాయి. Steady decrease in the rate of photosynthesis reactions as the enzyme becomes denatured and destroyed. ఒక 37 degrees Celsius వరకు వెళ్ళామనుకోండి, that is the optimum temperature, highest temperature at which the enzymes will work efficiently. బాగా పనిచేస్తాయి ఎంజైమ్స్. దాని తర్వాత ఫట్ అండ్ డ్రాప్ అయిపోతుంది. ఇంకా దానికన్నా ఎక్కువ టెంపరేచర్ ఇచ్చే కానీ ఆ వేడిలో ఎంజైమ్స్ ఇంకా పనిచేయలేక ఎంజైమ్స్ బ్రేక్ అయిపోయి మీకు ఫోటోసిన్సిస్ అనేది ఆగిపోతుంది. సో అందుకే టెంపరేచర్ ఈజ్ అ క్రిటికల్ ఫ్యాక్టర్. టెంపరేచర్ ఎంత అవసరమో అంతే కరెక్ట్గా దొరికితే ఫోటోసిన్సిస్ జరుగుతుంది, లేదంటే జరగదు. సరే, క్లియర్. దీంట్లో ఫర్ సపోజ్ మనకి రేంజ్ అడిగారు అనుకోండి ఎవరైనా, 25 to 35 degrees Celsius చెప్పచ్చు. కాకపోతే 37 degrees Celsius ఈజ్ ఆల్సో అన్ ఆప్టిమమ్ టెంపరేచర్. సో 37 degrees Celsius వరకు మనం ఆప్టిమమ్ టెంపరేచర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సరే, ఇవి 3 లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అయిపోతే రెండు ఇంకా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, అదేంటంటే నీళ్లు, ఓకే, ఒకటి వాటర్ ఏదైతే ఉందో అది. ఓకే, ఇది ఒక లిమిటింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఓకే, ఇందులో ఏంటంటే మనకి నీళ్లు మనం చూసాం, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్కి చాలా ఇంపార్టెంట్ నీళ్ళు అనేవి ఏవైతే ఉన్నాయో. సో అందుకే నీళ్లు ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్లోని ఏమవుతుందంటే H2O బ్రేక్ డౌన్ ఇంటూ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ కదా. మనం చదువుకున్న రియాక్షన్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్లో మనం ఏ రియాక్షన్ చదువుకున్నాం 2H2O will give rise to 2
an oxygen molecule plus 4 protons plus 4 electrons. ఇందులో ఏదైతే ఆక్సిజన్ ఉన్నదో it will get released. సో ఆక్సిజన్ అనేది కంటిన్యూస్గా రిలీజ్ అవుతూ ఉంటుంది. అది కాకుండా ఈ 4 ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి PS2లోకి వెళ్తూనే ఉంటాయి, ఫోటోసిస్టమ్ 2లోకి వెళ్తూనే ఉంటాయి టు కీప్ ఫీడింగ్ ఇట్ ఎలక్ట్రాన్స్ ఫర్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. సో ఆ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఏదైతే జెడ్ స్కీమ్ ఉందో ఆ జెడ్ స్కీమ్లోని 4 ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఫీడ్ అవుతూనే ఉంటాయి. సో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇట్ ఆల్సో ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నీళ్లు సరిగ్గా దొరకలేదంటే ఫోటోసిన్థసిస్ ది రేటు కిందకి వెళ్ళిపోవచ్చు. సో అప్పుడప్పుడు నీళ్ళని కూడా ఒక లిమిటింగ్ ఫ్యాక్టర్ అని అంటారు. కాకపోతే నీళ్లు అలాగా ప్లాంట్ సహకరించుకోగలిగితే ప్రాబ్లం లేదు, సహకరించుకోలేకపోతే ఇట్ కెన్ బికమ్ అ ప్రాబ్లం. సో అప్పుడప్పుడు యాజ్ అన్ ఆప్షన్గా మనం చూసుకుంటే వాటర్ కెన్ ఆల్సో బీ అ లిమిటింగ్ ఫ్యాక్టర్. లాస్ట్లో వాటర్ అయిపోయింది, పొల్యూషన్ ఒకటి మిగిలింది. ఓకే, పొల్యూషన్లో మనం చూసుకుంటే ఫర్ సపోజ్ ప్లాంట్స్ ఉన్న ఏరియాలో ఎక్కువగా ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్, ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ పొల్యూషన్ చాలా ఎక్కువ జరుగుతున్నది అంటే ఆ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో చిన్న పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో గ్యాసెస్ లేదంటే పొల్యూటెంట్స్ వెళ్ళి లీఫ్ మీద స్టిక్ అయిపోతాయి, అంటుకుపోవడం వల్ల సరిగ్గా గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇవ్వడం అవన్నీ సరిగ్గా జరగదు. సో అలా జరగకపోవడం వల్ల కూడా ఫోటోసిన్థసిస్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. సో దట్ ఆల్సో కెన్ బికమ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో దీంతో మనం ఇవాళ చాప్టర్ మనం కంప్లీట్ చేసుకున్నాం. టు సమ్మరైజ్, మనం సమ్మరీ చేసుకుంటే ఒక సమ్మరీ రాసుకుంటే మనం ఏం రాసుకోవచ్చు ఈ సమ్మరీలో ఇవాళ చాప్టర్లో మనం ఏం చూసుకున్నాం అంటే ఇవాళ ఫస్ట్ C4 సైకిల్ చూసుకున్నాం. C4 సైకిల్లో మనం ఏం చూసుకున్నాం అంటే క్రాన్స్ అనాటమీ అనేది ఉంటుంది. ఈ క్రాన్స్ అనాటమీ ఉండడం వల్ల రెండు సెల్స్ ఉన్నాయి, మీజోఫిల్ సెల్స్, బండిల్ షీత్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన డివిజన్ ఆఫ్ లేబర్ అనేది జరుగుతున్నది. అండ్ ఈ C4 సైకిల్లో ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ విచ్ ఈస్ అ 4 కార్బన్ కాంపౌండ్. అందుకే దాన్ని మనం C4 సైకిల్ అని అన్నాం. ఓకే, దాంట్లో మనం బండిల్ షీత్ సెల్ది, మీసోఫిల్ సెల్ది రోల్ ఏమిటి అంతాను అవన్నీ తెలుసుకున్నాం. బండిల్ షీత్ సెల్లో రుబిస్కో ఉంటుంది, మీజోఫిల్ సెల్లోని పెప్కేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, దేని పేరైతే ఫాస్ఫోయినాల్ పైరువేట్ కార్బాక్సిలేజ్, పెప్కేజ్ అంటాం దాన్ని. దాని తర్వాత రెండోది ఏం చూసుకున్నాం అంటే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకున్నాం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫోటోసిన్థసిస్ చూసుకున్నాం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫోటోసిన్థసిస్లో మనం యాక్చువల్గా లిమిటింగ్ ఫ్యాక్టర్స్ చూసుకున్నాం ఫస్ట్. ఓకే, లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అనేది ఫస్ట్ చూసుకున్నాం మనం. లిమిటింగ్ ఫ్యాక్టర్స్లో లైట్ ఇంటెన్సిటీ ఒకటి వస్తుంది. లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అంటే నేను చెప్పాను ఏ ఒక ఫ్యాక్టర్ తక్కువ అయిపోయినా ఇంకో ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా పనిచేయదు సరిగ్గా, ఫోటోసిన్థసిస్ సరిగ్గా జరగదు, వాటిని లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటాం. సో దాని తర్వాత టెంపరేచర్ ఒకటి, ఇంకా CO2. అది కాకుండా ఇంకా 2 ఫ్యాక్టర్స్ని చూసుకున్నాం. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏమిటి? వాటర్ అండ్ పొల్యూషన్. అది. సో దీంతో మంది ఇవాళ ఫోటోసిన్థసిస్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. మీకు దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా నేను ఏమైనా మెన్షన్ చేయలేదు, మీకు అవసరం ఉన్న ఏమైనా టాపిక్స్ మీకు ఇంకా క్లియర్ అవ్వలేదు అంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ చేయండి, అక్కడ అన్ని నోట్స్ నేను రెగ్యులర్గా పంపిస్తున్నాను. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సెషన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, ఇంకా ఇలాంటి లెక్చర్స్ చూడాలి అంటే వేదాంత తెలుగు ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నా లెక్చర్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే స్టూడెంట్స్, బాయ్.